మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్టు ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, టీడీపీ బలోపేతానికి విశేష కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి భరోసా కల్పించారు. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ నగరాధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్కు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి దక్కడం సంతోషదాయకమని అన్నారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన నగర పార్టీ అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్కు అభినందన సభ నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు దుస్సాలువలు, పూలదండలు, బొకేలతో శివప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ టీడీపీ క్యాడర్ మనస్తత్వాన్ని తెలుసుకుని 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేసిన పెద్దిబోయిన శివప్రసాద్ పనితీరు అత్యంత ఆదర్శనీయమని అన్నారు. విధేయతే ప్రాధాన్యతగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని నాయకులకు నామినేట్ పదవులను కేటాయించడంలో పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పదవులు దక్కించుకున్న వారంతా కృషి చేయాలని సూచించారు. ఏడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ మాట్లాడుతూ తనకు పదవి దక్కేందుకు పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించిన ఎమ్మెల్యే బడేటి చంటికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా సమర్థవంతంగా పనిచేస్తానంటూ ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పదవుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఆచితూచి వ్యవహరిస్తారు. నేనేదో చెప్పేశానని ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయడానికి ఏం లేదు. నేను పార్టీ గెలవక ముందు నేను ఏదైతే ఎలక్షన్ అయిన తర్వాత ఏది ఇచ్చానో రిపోర్టు, మళ్ళీ ఇప్పుడు ఏది ఇస్తున్నాను రిపోర్టు, ఇప్పుడు లోకల్గా రిపోర్టు, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. నేను ఒకటైతే చెప్పగలను, ఈ 11 నెలల్లో నేను కష్టపడినంతగా అసలు వీళ్ళు ఎవ్వరూ కష్టపడరు. ఎందుకంటే చెప్తున్నాను, నేను పని విషయంలో రాక్షసుడిలాగా చేస్తా. మీకు పని అయినా అవ్వకపోయినా సరే 2 డిప్యూటీ మేయర్లు వీళ్ళు బత్తాగా వచ్చి అన్నయ్య అవుతా అని, దానికోసం నేను 11 సార్లు తిరిగాను. ఏది ఎలక్షన్ నోటిఫికేషన్ ఇది వీళ్ళకి తెలీదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది అవుతుందా ఇది అవుతుంది. ఒకటే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎంత ఇబ్బంది అనేది వాళ్ళు చూశారు. దీనికోసం లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కూడా నోటిఫికేషన్ కోసం అడిగాను. అంటే ఇది చిన్న విషయానికి కూడా నేను వదలకోకుండా, అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం చంద్రబాబు నాయుడు గారి నోటీసులో కూడా ఉద్యోగాలు అయిపోతే ఎలాగండి మన కార్యకర్తలు కానీ, అంటే నేను చేయలేకపోయాను అనే పని అది చివరిదాకా పై నుంచి గవర్నమెంట్ చేయలేని పేరు మీరు ఆలోచించుకోండి. ఇవాళకి కూడా నేను ఉద్యోగం విషయాల్లో మొహమాటం లేకుండా నా దగ్గరికి ఉద్యోగం గురించి రావద్దు, ఉన్నప్పుడు చేస్తానని చెప్తాను. డెఫినెట్ గా ప్రతి ఒక్కరు చేసేది పార్టీ కోసం, కార్యకర్తల కోసం అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అదే విధంగా దాంట్లో తీసుకెళ్ళాలి. ఎక్కడ నెగిటివిటీ రాకుండా మాట్లాడవలసిన బాధ్యత కూడా మీదనే చెప్పాం. మనం ఇన్ని పనులు చేసాం, ఇంకా 2 పనులు మిగిలిపోయినాయి, ఈ పనులు చేసామమ్మా, ఆ పనులు జరుగుతాయని చెప్పాలి. మనం ఆ పనిని మనం ఏ విషయం వచ్చినా దాన్ని పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను క్యాడర్ తీసుకుంటే మనకి ఏముండదు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పార్టీలు ఏ విధంగా ఉందని మీరు అందరూ కూడా చూస్తున్నారు. పేరు మిగతా నియోజకవర్గాల్లో, మన నియోజకవర్గంలో ఒక్కటంటే ఒకటి వాటికి పొల్లిపోకుండా ప్రతి పని జరిగింది. దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేస్తారు. నిన్న తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి కార్పొరేషన్ చైర్మన్స్లో ఏలూరు నుంచి ఇడా చైర్మన్గా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నన్ను నియమించినందుకు ఇక్కడ దానికి విశేషంగా కృషి చేసి నా నియామకానికి విశేషంగా కృషి చేసినటువంటి ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ఈ పదవి నాకు ఇవ్వడానికి కారణమైనటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కార్యకర్తలు, నాయకులు అందరూ గర్వపడేలాగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఈ పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటూ, ఏ కార్యక్రమానికైనా నాయకుడి యొక్క అవగాహన, ఆయన యొక్క కృషి అవసరం. బడేటి చంటి గారు, రాధాకృష్ణ గారు ఎన్నికల ముందు ఒక వాగ్దానం కార్యకర్తలందరికీ చేస్తున్నారు. ప్రతి కార్యకర్తని గుర్తిస్తానని, ప్రతి కార్యకర్త ఆశించిన స్థాయిలో పనిచేస్తానని, ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి విషయంలో కూడా ప్రతి సమస్యని పరిష్కరిస్తానని చెప్పారు. దాని దిశగా ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇందులో ఒక భాగమే నా నియామకం అని తెలియజేసుకుంటూ, నన్ను నియమించినందుకు ఏలూరు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా, ముఖ్యంగా బడేటి రాధాకృష్ణ చంటి గారికి, ఇతర నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగా మీరు రోజున వేణుల శ్రీ నియోజకవర్గంలో పదవి వచ్చినందుకు ఎమ్మెల్యే గారు ప్రోత్సాహం. ఎందుకంటే జిల్లాలో ఎవరికో ఇస్తారని చాలా మంది పేర్లు అనుకుంది. అది కాకుండా ఈ రోజు మన విడాలో కూడా మనం పనిచేపించుకునే ధైర్యం, సాహసం అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రోజున ఆయన తెచ్చినందుకు ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, కొలిసి దాసాజీ గారు, మంత్రులు గారు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో పెట్టుబడి శివప్రసాద్ గారికి పనిచేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెదవేగి మండలం రాయన్నపాలెం గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని జరిగిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ కమిటీ నిర్వాహకులు, స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి సాలువాలతో సత్కరించారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మంచినేని శ్రీనివాసరావు సహా పలువురు కూటమి నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. तमे कामान् काम कामाय मह्यं अथायतु विष्णवे जरणं विज्ञवति यज्ञ एवान् प्रतिष्ठते भद्रवति विष्णवे आलाद्रिगोत्रोद्धवस्य प्रभाकरनामधेयस्य నారాసీనా ఆవిడిగా చైర్మన్ ఆడతాడు న్యాయం పక్షాన పోరాటం చేస్తూ ఎందరికో న్యాయ సలహాలు ఇస్తూ సేవలు చేసిన సీనియర్ న్యాయవాది అంబుల వెంకట నారాయణ ఏలూరు జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య స్వయంగా నారాయణ ఛాంబర్కు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ న్యాయవాది అయిన అంబుల వెంకట నారాయణ చాలా సిన్సియారిటీ కలిగిన న్యాయవాదని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఏవీ నారాయణను ప్రభుత్వం నియమించడం ఆయనకు సముచిత స్థానం కల్పించడమేనని అన్నారు. పీపీగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ న్యాయం పక్షాన నిలబడుతూ మంచి సేవలు అందించాలని శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నారాయణకు సూచించారు. నగరపాలక సంస్థకు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ సీనియర్ న్యాయవాది అంబుల వెంకట నారాయణ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కౌన్సిల్ బాధ్యతలు నిర్వహిస్తున్నారని, గతంలో కూడా నారాయణ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారని అన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్యకు ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పిపి నారాయణకు సాల్వా కప్పి పుష్పగుచ్చాలనిచ్చి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, పిపి నారాయణ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
మరి ఈ రోజున అంబుల వెంకటనారాయణ మరి పీపీగా బాధ్యతలు తీసుకున్నందుకు ముందుగా అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరి గత 20 సంవత్సరాలుగా అనేక మందికి లీగల్ సదుపాయాలు, లీగల్ సేవలు అందిస్తూ కూడా మరి అలాగే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఎవరికైనా ఇబ్బంది జరిగినప్పుడు కానీ, అలాగే ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కానీ న్యాయ విభాగంలో తన వంతు కృషి చేస్తూ ఎక్కడైనా హైకోర్టులో కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఈయనే మాట్లాడి వాళ్ళందరికీ కూడా పరిష్కరించినందుకు, ఆ సేవలను గుర్తించి ఈ రోజున ప్రభుత్వం ఈయనకి పీపీగా బాధ్యతలు ఇచ్చినందుకు ఈ ప్రభుత్వానికి కూడా మేమందరం కూడా రుణపడి ఉంటామని సందర్భంగా ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ సేవలు అలాగే కొనియాడాలని, నిజాయితీకి మరి మారిపోయారు నారాయణ. డెఫినెట్ గా న్యాయం పక్షాన్ని నిలిచి ప్రజలకి ఇబ్బంది పడుకోకుండా న్యాయం పక్షాన్ని చేసి న్యాయం జరిగేటట్టుగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున అంబుల నారాయణ గారు ఏలూరు మరి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు ఏలూరు గారు, అట్లాగే మా తెలుగుదేశం నాయకులందరూ కూడా వచ్చి ఆయనకి విషయం చెప్పడానికి ఈ రోజున ఆయన ఛాంబర్లోకి రావడం జరిగింది. చాలా సంతోషం. గత 25 సంవత్సరాలుగా ఏలూరు కోర్టులో అట్లాగే హైకోర్టులో ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి న్యాయ సేవలు చేసినందుకు ప్రభుత్వం గుర్తించి ఆయనకి ఈ రోజున పీపీగా ప్రమోట్ చేయడం చాలా ఆనందదాయకం. అది కాకుండా ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు కూడా స్టాండింగ్ కౌన్సిల్ ఏలూరు కార్పొరేషన్లో చేసినటువంటి చరిత్ర ఆయనకు ఉన్నది. మరి అట్లాగే మరి 2024లో ఏలూరు శాసనసభ్యులు వారు బడేటి చంటి గారు శాసనసభ్యుల కింద ప్రమాణ స్వీకారం చేయగానే మళ్ళీ అదే స్థానంలో ఆయన ఏలూరు స్టాండింగ్ కౌన్సిల్ కార్పొరేషన్లో నియమించడం చాలా సంతోషం. మరి ఇన్ని సేవలు చేసినటువంటి నారాయణ గారిని ప్రభుత్వం గుర్తించి మరి ఈ రోజున పబ్లిక్ ప్రాసిక్యూటర్గా మరి ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి న్యాయ సేవలు అందించాలని చెప్పేసి గుర్తించడం చాలా ఆనందదాయకం. మరి ఆయనకి మెరుగైన ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు రావాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఎంతో బాధ్యతాయుతమైనటువంటి పదవి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏలూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ నన్ను నియమించినందుకు దానికి ఎమ్మెల్యే గారు మిగిలిన పార్టీ తరఫున అందరూ కూడా చాలా కృషి చేసి ఈ పదవి రావడానికి వెన్నంటూ ఉన్నారు. పేదలకి సేవ చేస్తూ ప్రభుత్వానికి పార్టీకి కూడా మంచి గుర్తింపు వచ్చే విధంగా న్యాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా నా వంతు కృషి చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చినవెంకన్న కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీనివాసుని కళ్యాణాన్ని తిలకించిన భక్తులు ఆనంద పారవస్యంలో మునిగి తేలారు. స్వామివారి వివాహ మహోత్సవానికి ఆలయ తూర్పు రాజగోపురం ముందర ప్రత్యేక కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా స్వామి అమ్మవార్లను వేర్వేరు వాహనాల్లో కళ్యాణ మండపానికి తీసుకువెళ్లారు. అక్కడ అర్చకులు స్వామి అమ్మవార్ల కళ్యాణ మూర్తులను ప్రత్యేక పూలతో అలంకరించారు. స్వామి అమ్మవార్లకు గోపాల్పురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు పట్టు వస్త్రాలను సమర్పించారు. శుభ ముహూర్తాన సమయాన మంగళ వాయిద్యాలు, మేళ తాళాలు నడుమ వేద మంత్రాల సాక్షిగా అర్చకులు జీలకర్ర బెల్లం కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అనంతరం స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎస్వి సుధాకర్ రావు, ఈవో సత్యనారాయణమూర్తి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను, తలంబ్రాలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.
ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వితో పాటు జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం మొక్కంటి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్, శ్రీనివాసరావులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యల పరిష్కారం కోసం 258 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులు సత్వరం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అందిన ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఈ నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర థీమ్ భావన వేడిని తగ్గించేందుకు అనే కార్యక్రమంపై విస్తృతంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ప్రజల నుండి అందిన సమస్యలను సొంత సమస్యగా భావించి నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ప్రజా సమస్యల పరిష్కార తీరుపై ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని, ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అర్జీదారు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలని అన్నారు. జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులాగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పని చేయాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి, శ్రీ 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 త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి అమృత హస్తాలతో నిర్వహించిన విశేషమైన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు అన్నారు. స్థానిక ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 3వ తేదీ నుండి ఈ రోజు వరకు 10 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవ, పుష్కరోత్సవ సహిత మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరిగాయని అన్నారు. సోమవారం ఇచ్చేసిన త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి దర్శన భాగ్యం పొంది వారి నుండి ఆశీస్సులు తీసుకోవడం మహాభాగ్యంగా నూజహాన్ పెదబాబు అన్నారు. మహాకుంభాభిషేక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఎంతో వేడిగ్గా జరిగాయని తెలిపారు. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అమృత హస్తాలతో సుదర్శన శిఖర ప్రతిష్ఠ నిర్వహించడం, అదేవిధంగా ఈ రోజు శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారి అమృత హస్తాలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు జరగడం అన్ని స్వామివారి ఆశీర్వాదంతో అత్యంత వైభవంగా వేడిగ్గా జరిగాయని అన్నారు. ఆర్ఆర్పేటలో వెంచేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఏడాది పొడవునా నిత్యం
స్వామివారికి అనేక ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుగుతాయని తెలిపారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని, స్వామివారి ఆశీస్సులతో భారతదేశ శాంతి సౌభ్రాతత్వంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. తొలుత ఆలయ ఈవో ఆధ్వర్యంలో మేయర్ నూర్జహాన్, ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జిన్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు, పాము పద్మా శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. స్వామి బుద్ధిగా అందరికీ నమస్కారం. ఆర్ఆర్పేట శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 3వ తారీఖు నుంచి మరి ఈరోజు 12వ తారీఖు వరకు కూడా 10 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే మరి చిన్నజీయర్ స్వామివారి చేతుల మీదుగా సుదర్శన శిఖర ప్రతిష్ట కార్యక్రమం కానివ్వండి, అలాగే ఈరోజు రామానుజ జేఆర్ స్వామి వారి మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మన వెంకటేశ్వర స్వామి గుడిలో మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి అనేక ఉత్సవాలు ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం, మరి ఈ ఉత్సవాల్లో మేము పాల్గొనడం చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. మరి ఆ స్వామివారి అనుగ్రహంతో మన భారతదేశం శాంతి సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.
ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్ స్టాండ్ దగ్గర, GNT రోడ్, ఏలూరు. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్.
కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు బై 1 గెట్ 1, బై 1 గెట్ 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. ఆర్ఎస్ షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, ఎఫ్ఈఆర్ఎస్, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్, ఎఫ్సిఆర్ఎస్, నల్లగుడ్డు మార్పిడి, ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647, 8988984748. ప్రభావం నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9855546888. వెల్కమ్ బ్యాక్. ఆర్య వయసులు సమాజానికి అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులోని వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి సత్రంలో వాసవి అవార్డులు 2025 కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు
ఎమ్మెల్యే చంటి నాయకులు ఉపకార వేతనాలు ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించారు. రాత పుస్తకాలు బ్యాగులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే చంటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, సత్రం కమిటీ అధ్యక్షులు దివ్వెల జయప్రకాష్, నగర మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు, తెదేపా నాయకులు మామిళ్లపల్లి పార్థసారథి, పశ్చిమ గోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు జయవరపు శ్రీరామ్మూర్తి, బొండాడ రామ్మోహన్ రావు, ఓర రామకృష్ణ, ఎంటీవీ సత్యకుమార్, దేశు నరసింహారావు, తవ్వ అరుణ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బడేటి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందంజలో ఉండే ఆర్యవైశ్యులు భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి తోడ్పడాలని కాంక్షిస్తూ ఆర్యవైశ్యులు ఐక్యతతో ఉంటే రాజకీయ అవకాశాలు వాటంతట అవే వస్తాయని ఆయన సూచించారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు దివ్వెల జయప్రకాష్, అంబికా కృష్ణ మరియు తదితర ప్రముఖులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఇద్దరిని ఆహ్వానిస్తున్నాం. వారిని మన తమ్మన రాంబాబు గారు పర్వాలేదు ఇల్లు ఏఎంసీ చైర్మన్ ఏలూరు మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ గారిని కూడా వేదిక మీద రండి. సుధాకర్ గారిని వచ్చి జయవరపు శ్రీరామ్మూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ తవ్వ రేవు శివ గారు తవ్వారు గారిని ఆన్సర్ చేయండి. కార్యక్రమం ప్రారంభిద్దారి. మీలో ఎవరికైనా ప్రార్థన వయస్సులకి అనేక టికెట్లు ఇవ్వమని చెప్పారు. అవసరమైతే వచ్చేసారి నా టికెట్ కూడా ఆయనకి ఇవ్వడానికి నేను ముందే ఉంటాను. డెఫినెట్గా నేను దాంట్లో ఎలకం చేయను. డెఫినెట్గా ఎవరైతే పోటీకి ముందుంటారో 7 ఓట్లతో ఓడిపోలేదు తవ్వ అరుణ్ కుమార్ గారు, 153 ఓట్ల దాకా అయ్యారు. ఈ సభాముఖంగా మీకు ఒక మాట అయితే చెప్పగలను. మొత్తం వయసులందరూ కూడా ఇందాక అన్నారు 8% అని అన్నారు. ఉన్న వార్డులో 100% మంది ఆవిడకి చేయకపోతే ఆవిడ ఓడిపోయిందని చెప్పి సభాముఖంగా మీ అందరికి కూడా చెప్తున్నాం. మరి మీరు తెలుసుకోవాలి. మీరు ఆ విధంగా ఆ రోజున చేసి ఉంటే ఈ రోజున కార్పొరేటర్గా ఆవిడ కూర్చుని ఉండేది. అది వాస్తవా కాదనేది ఆవిడని అడగండి. ఎందుకంటే నేను ఒకళ్ళు విమర్శించట్లేదు. నేను ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఆ రోజున కూడా నేను పార్టీలకు అతీతంగా చేయమని అడిగా. గవర్నమెంట్ అనేది కామన్ మ్యాన్కి న్యాయం జరగాలనేది ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇంటి విషయం వచ్చేసరికి లోగడ గవర్నమెంట్లో ఒక ఇల్లు కూడా కట్ల. మేము వచ్చిన తర్వాత ఈ 11 నెలల్లో 1500 ఇల్లు కంప్లీట్ అవ్వడం జరిగినాయి. అలాగే మీ ఎవరికైనా సరే ఎక్కడ స్థలం ఉన్నా సరే మీరు ఇల్లు కట్టుకుంటాను అని అంటే రేషన్ కార్డు వైట్ కార్డు ఉన్న వాళ్ళకి 2,50,000 రూపాయలకి మీకు ఎక్కడున్నా కూడా లోన్ ఫెసిలిటీ ఉంది. దాన్ని ఉపయోగించుకోవచ్చు. మళ్ళీ మీరు లోన్ ఏం తిరిగి కట్టనవసరం. అవి కూడా చిన్నారులందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి సత్రం వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇటువంటి మంచి సేవా కార్యక్రమంలో మేము కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషం. ముందుగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న పెద్దలందరికీ నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఎవరైతే పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు కూడా చక్కగా వారి చదువుని ప్రోత్సహించాలి. మరి 5వ తరగతి చదువుతున్న దగ్గర నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొని వారికి స్కాలర్షిప్లు కానివ్వండి, అలాగే మరి బుక్స్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం మరి చాలా గొప్ప విషయం. దాదాపుగా 350 మందికి ఇస్తున్నారు. మరి పెద్దలందరికీ అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి అందరికీ కూడా ఆ వాసవి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో కౌన్సిలర్ టికెట్లు వస్తున్నాయి, కార్పొరేట్ టికెట్లు వస్తున్నాయి, సర్పంచ్ టికెట్లు వస్తున్నాయి. ఏదో టికెట్ కోసం పోటీ పడండి. మీ అందరం కలిసి రాజకీయంగా ముందుకు రావాల్సిందిగా మరొకసారి కొడుతున్నానండి. ఎన్ని దానాలు ధర్మాలు చేసినా, ఎంత చేసినా రాజకీయం భవిష్యత్తు.
ఇవాళ రాజకీయం లేనిదే ముందుకెళ్ళలేరు. కాబట్టి ఆ దిశగా మీ అందరూ కూడా అడుగు వేయాల్సింది కోరుకుంటూ, నాకు తెలుసండి చంటి గారికి మీకు చెప్తున్నాను, వేదికను అలంకరించిన మన డైనమిక్ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ చంటి గారికి ఉపయోగపడేలాగా పిల్లలకి, విద్యార్థులకి అందరికీ కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, బ్యాగ్స్ ఇవ్వడం కూడా చాలా ఆనందదాయకం అండి. ఇలాంటి కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసినందుకు నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభ్యులు బడేటి చంటి గారిని ముఖ్యంగా కోరే విధంగా మా ఆర్వేసంలోనూ పేదవారు ఉన్నారు కాబట్టి అన్ని పథకాలు కూడా వారికి కూడా చెందేటట్టు కోరుతున్నాము. మరియు చంటి గారిని కోరేది ఏంటంటే ఎమ్మెల్యే గారిని, ఈ రోడ్డు బాగా పొలంలో ఉంది, కొద్దిగా ఆ రోడ్డు వేసేటట్టు చూస్తే మేము కూడా సహకారం అందిస్తామని చెప్తున్నాము. జై వాసవి. మీ బిడ్డలైనా రాజకీయాల్లో తీసుకురండి. కారణం ఏంటంటే ఈనాడు రాజకీయం అనేది నిత్యావసర వస్తువు అయిపోయింది. అది లేకపోతే నడిచే పరిస్థితే లేదు ఈనాడు. దయించి మీరందరూ కూడా మీ బిడ్డల్ని చదివించినా కొంతమందిని రాజకీయాల్లో తీసుకురావాలని చెప్పాలని కూడా నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈనాడు ఈ జరిగేటువంటి ఒక కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతంగా చేసి మరింత దీనికి రూపుదిద్దుతారని చెప్పనని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏలూరు నగరం, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం సుభిక్షంగా శాంతియుతంగా ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని వేడుకున్నామని ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్, ఎస్ఎంఆర్ పెద్దబాబు దంపతులు అన్నారు. స్థానిక పడమర వీధిలో ఉన్న ఎంతో పురాతనమైన ఆలయం సుమారుగా 1100 సంవత్సరాల క్రితం చాణక్యులు పరిపాలించిన కాలం నాటి దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం జరుగుతున్న సందర్భంగా మేయర్ నూజహాన్ పెద్దబాబు దంపతులు దేవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుని కళ్యాణాన్ని తిలకించామని అన్నారు. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న కళ్యాణం తిలకించడానికి ఈ రోజున తమ కుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసి లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి ఆనందించామని అన్నారు. 50 మందికి పైగా దంపతులు కళ్యాణంలో కూర్చోవడం, కన్నుల నిండుగా జరుగుతున్న కళ్యాణాన్ని తిలకించడం చూసి ఎంతో సంతోషపడ్డామని తెలిపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఎంతో శక్తివంతమైన స్వామివారని, పవిత్రతతో స్వామివారిని కోరుకున్న కోరికలు తీరుగుతాయని భక్తుల నమ్మకమని అన్నారు. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడం ఎంతో పుణ్యఫలంగా భావిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఉన్న అన్ని సమస్యలతో పాటు ప్రధానంగా వివాహ సమస్యలు ఉన్న వారికి స్వామివారి విముక్తి కలిగిస్తారని భక్తుల నమ్మకమని మేయర్ నూజహాన్ పెద్దబాబు దంపతులు అన్నారు. స్వామివారి ఆశీస్సులు ఏలూరు నగరం, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం సుభిక్షంగా శాంతియుతంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు మేయర్ నూజహాన్ పెద్దబాబు దంపతులు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు, దేవరకొండ శ్రీనివాసరావు, పాము పద్మశ్యామ్యుల్ తదితరులు పాల్గొన్నారు. అకుంఠ వాగ్ధైకర్యోగ్యదవలగ్నక్షేత్రస్ సంపూర్ణ దేహ ఆరోగ్యదవలగ్నక్షేత్రస్ సంపూర్ణ ఆయుష్యాభిద్రస్ సకల కార్యాది దిగ్విజయదవలకల్పదాది ఉన్నతోన్నత అధికారయుక్తవలగ్నక్షేత్ర అస్య శవానస్యాః రాజేశ్వరి నామేత్య పరిబలవత్యోత్రస్య ఆచార్య నామేత్యః సాంకృత్య వైభవత్రస్య రాజచంద్ర నామేత్య సాయి శ్రీ నామేత్యః ధర్మసత్రస్య శ్రీమత్ నామేత్యః పూర్ణభయం.
మాజీ మంత్రిపై నోరు పారేసుకుంటారా అని బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మహిళా మంత్రి విడదల రజని అనుచరుని అదుపులోకి తీసుకునే క్రమంలో ఆమె పట్ల చిలకలూరుపేట రూరల్ సీఏ బి సుబ్బారాయుడు ప్రవర్తించిన తీరు దుర్మార్గమని ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల విడుదల రజనీని పీఏ అరెస్ట్ చేసే క్రమంలో కారు నుంచి బయటకు లాగి దురుసుగా ప్రవర్తించడం సహేతుకం కాదని అన్నారు. విలేకరులతో మాట్లాడారు. చిలకలూరుపేట రూరల్ సీఐ సభ్యత సంస్కారాలు మరిచి రాక్షసత్వం ప్రదర్శించడం సిగ్గుచేటని అన్నారు. అరెస్టుకు కారణం చెప్పాలని అడిగితే మహిళను చూడకుండా కేసు పెడతారా అంటూ ఆమె కారులో నుంచి బయటకు లాగివేయడం దుర్మార్గమని అన్నారు. అనుచితంగా ప్రవర్తించిన సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక బీసీ మహిళపై ఇంత దారుణంగా ప్రవర్తించడం చరిత్రలో ఎక్కడా లేదని అన్నారు. సీఐ టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో నగర పార్టీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు, నాయకులు నెర్సు చిరంజీవులు, మునల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావు, కార్పొరేటర్లు జుజ్జివరపు విజయ నిర్మల, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 2 రోజుల క్రితమే మాజీ మంత్రి, ఒక బీసీ నేత, ఒక మహిళా నేతగా ఉన్నటువంటి విడుదల రజనీ గారి పట్ల చిలకలూరుపేట రూరల్ ఎస్ఐ, రూరల్ సిఐ గారు సుబ్బానాయుడు గారు అనుచిత ప్రవర్తన పైన ఈ రోజున మేము ఆయన ప్రవర్తన పట్ల మేము ఖండిస్తూ ఈ రోజున ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సుబ్బానాయుడు గారు, ఆ సుబ్బానాయుడు గారు వారు అంత దారుణంగా మరి ప్రవర్తించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కూడా వింతగానే ఉంది. ఎందుకంటే కారులోంచి లాగి మరి తోసేసి వారి పిఏ పట్ల అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు, తప్పేం కాదు. అరెస్ట్ చేయొద్దని ఆవిడేం అనలేదే. సిఏ గారు ఏమిటి విషయం ఏంటి అని అడుగుతూ చెప్పమంటంలో తప్పే ఉంది. దౌర్జన్యంగా ఏదో ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా ప్రవర్తించవలసిన అవసరం మరి సుబ్బానాయుడు గారికి ఉందా? ఒక మహిళా నేత, అందులో ఒక బీసీ మంత్రిగా పనిచేసినటువంటి, నిన్నటిదాకా పనిచేసినటువంటి మరి ఆవిడపైన ఇంత దారుణంగా దౌర్జన్యంగా ఉంటే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేది నేనే అమలు చేస్తున్నానని ఆయన మరి సీఏ గారు రొమ్ము విరుచుకుని చెప్పాలని అనుకుంటున్నాడా? ఈ ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళని, ఈ సుబ్బానాయుడు గారు లాంటివి సీఏల్ని కొంతమందిని ఎంపిక చేసుకుని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఈ ప్రభుత్వం ఆరాటపడిపోతుంది. ఇది ఎంతో కాలం ఉండదు, ప్రజలు గ్రహిస్తున్నారు. రేపు రాబో కాలం ఈ తప్పిదాలన్నింటికి కూడా మీరు రేపొద్దున మీ అందరికీ కూడా తప్పని పరిస్థితిగా జవాబు చెప్పే రోజు వస్తుంది. ఇలాంటి దుశ్చర్యలు మానుకోవాలని కూడా మేము ఎతవగలుగుతున్నాం. ఆపరేషన్ సింధూర్లో మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మన రాష్ట్ర వీర జవాన్ మురళీ నాయక్, అలాగే మెడికల్ ఆఫీసర్ కింద నుండి బెంగళూరులో విధి నిర్వహణ చేస్తా యుద్ధంలో అక్కడ జవాన్లకు వైద్య సదుపాయం ఇవ్వడానికి వెళ్ళిన అశోక్ కుమార్ వీరమరణం పొందాడు. వాళ్ళిద్దరికీ ముందుగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఈరోజు ఈ మీడియా ముందుకు మా జిల్లా పార్టీ ఆఫీస్లో జిల్లా అధ్యక్షులతో పాటు ఈ మీడియా సమావేశంలో నిన్న మాజీ మంత్రి బీసీ నాయకురాలు విడదల రజనీ గారిపై ఒక సిఐ చేసిన అనుచిత ప్రవర్తన చాలా జుగుప్సాకరంగా ఉంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకూడదు. దీని మూలాన ప్రతి పౌరుడు ఇవాళ ఉన్న జరుగుతున్న ఈ పాలనని గమనిస్తున్నారు. ఒక మహిళా మంత్రి తన పిఏని ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు చెప్పి కారణం చెప్పి అరెస్ట్ చేయమంటే మహిళా మంత్రిని కూడా నువ్వు అడ్డం వస్తే నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని ఏకవచనంతో మాట్లాడిన సిఐ గారిని పై తగు క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, వెంటనే సస్పెండ్ చేయాలని, అలాగే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తమకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వండి మహాప్రభు అంటూ మండవల్లి గ్రామంలోని హిందూ మాస్టిన్ కులానికి చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏలూరు కలెక్టరేట్ ముందు సోమవారం ధర్నా నిర్వహించారు.
తమ చదువులు కాపాడాలంటూ తమ భవిష్యత్తును రక్షించండంటూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి వినతి పత్రం అందజేశారు. కుల ధృవీకరణ పత్రాలు మంజూరుకు చర్యలు చేపట్టాలని ఆమె ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 80 సంవత్సరాలుగా మండవల్లిలోని హిందూ మాస్టర్ షెడ్యూల్ కులానికి సంబంధించిన 100 కుటుంబాలకు పైగా కూలి పనులు ఇతర వృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారని చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉండగా గుడివాడ ఆర్డీఓ హిందూ మాస్టర్ షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేశారని గుర్తు చేశారు. జిల్లాల పునర్విభజన తర్వాత కైకలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చిన నాటి నుండి వీరికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడంతో విద్యార్థుల చదువులకు మరియు వివిధ ప్రభుత్వ పథకాలు పొందేందుకు వీలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మాస్టర్ షెడ్యూల్ కుల ధృవీకరణ పత్రాల మంజూరుకు చర్యలు చేపట్టి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా బాధితుడు బి రాముడు మాట్లాడుతూ హిందూ మాస్టర్ షెడ్యూల్ కులానికి చెందిన తమకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడం వల్ల నష్టపోతున్నామని ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నామని తమకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బుద్ధుల చంటి, బుద్ధుల అస్మిత, ఎన్ రిషిత, బి వెంకటరమణ, ఎన్ తేజస్విని తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు మండవల్లి గ్రామానికి సంబంధించిన హిందూ మాస్టర్ కులానికి సంబంధించిన పేదలందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. మా చదువులు పాడైపోకుండా కాపాడండి, మాకు కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఉండగా గుడివాడ ఆర్డీఓ పరిధిలో ఉండగా అక్కడ ఆర్డీఓ గారు కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. మరి ఇక్కడ జిల్లా బైఫర్కేషన్ జరిగిన తర్వాత కైకలూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చిన తర్వాత వీరికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయట్లేదు. దీనివల్ల వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా ఈ కులానికి సంబంధించిన 100 కుటుంబాలు 80 సంవత్సరాల నుంచి మా గ్రామంలో నివసిస్తూ ఉన్నారు. మరి వీళ్ళని మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకురామంటే ఎక్కడికి తీసుకొస్తామని చెప్పి చదువుతూ ఉన్నాం. కాబట్టి గుడివాడ ఆర్డీఓ గారు ఇచ్చిన విధంగా వీళ్ళందరూ కూడా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము వాళ్ళ ప్రభుత్వాన్ని అధికారులు కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారు కూడా కలిసాము. ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. కుల ధృవీకరణ పత్రాలు మంజూరులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరారు. కాబట్టి ఆ పద్ధతులు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్న వీరికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే కూలి పనులు చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నా సరే కుల ధృవీకరణ పత్రాలు లేక చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసి ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. గౌతమ బుద్ధుని జ్ఞానోపదేశాలను గుర్తు చేసుకుంటూ శాంతియుత సమాజాన్ని నెలకొల్పాలని ప్రజలకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల సూచించారు. జంగారెడ్గూడెం పట్టణంలో గౌతమ బుద్ధుని 2569వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న గౌతమ బుద్ధుని విగ్రహం వద్ద జరిగిన జయంతి వేడుకల్లో సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమల, ప్రముఖ విద్యావేత్త అలుగు ఆనంద్ శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత బుద్ధుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఎగురవేసి గౌతమ బుద్ధుని ఉపదేశాలను స్మరించుకున్నారు. బుద్ధుడి బోధనలను అనుసరిస్తూ శాంతియుత సమాజాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుబ్బారావు, మల్లవరపు సత్యనారాయణ, తల్లాడి శివకుమార్, జేవిడి ఆనంద్, కల్పాల రాజ్ కుమార్, ఇన్వెర్టర్ నాగు, మానికల వెంకటేశ్వరరావు, మర్రి కిరణ్ కుమార్, జ్ఞానేశ్వర్ రెడ్డి, మందపల్లి అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. బుద్ధ జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. బుద్ధుని యొక్క జ్ఞానోపదేశాలని మరొకసారి మనం మననం చేసుకుంటూ శాంతి యొక్క ఉన్నతిని, దాని యొక్క ఔన్నత్యాన్ని, దాని ఇంపార్టెన్స్ని అందరూ కూడా గ్రహించాలని మీ అందరికీ బుద్ధుని జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. పుట్టిన ప్రతి మనిషికి జ్ఞానం ఇవ్వండి అని, జ్ఞానం ఇస్తే విచక్షణ వస్తుందని, విచక్షణ కలిగిన మనిషి అవుతాడని, అట్లాంటి మానవ సమాజాన్ని, జ్ఞాన సమాజాన్ని నిర్మించాలని ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని, శాంతి సందేశాన్ని, మానవీయ సందేశాన్ని, జ్ఞాన సందేశాన్ని అందించిన గౌతమ బుద్ధుని 2569వ జయంతోత్సవాలు బుద్ధ పూర్ణిమని జంగారెడ్డిగూడలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ బుద్ధ వందనాలు, ధర్మ వందనాలు, జయంతి శుభాకాంక్షలు అందిస్తూ. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.